దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. ఇక్కడ మనం 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి. ఎంత అద్భుతమైన భక్తులో మనకిక్కడ కనబడుతూ ఉంది. నిజంగా మనం చూస్తున్నప్పుడు ఎవరు వీళ్ళు అనేది మనము కొన్ని విషయాలు మనం చూద్దాం. వాళ్ళకు దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తుంటే, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలిని వారి శత్రులను దహించును. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలామంది పండితులు, పెద్ద పెద్దవారు, గొప్ప గొప్పవారు, మరి కామెంట్స్ చేసేవారు ఎవరు వీళ్ళంటే ఏలియా, హానుకు అని అంటారు. వీళ్ళు ఏలియా, హానుకు మళ్ళీ వీళ్ళు వస్తారు. ఎందుకంటే వీళ్ళు శరీరంతో కొనిపోయారు కాబట్టి మళ్ళీ వీళ్ళు వస్తారు. వచ్చి మళ్ళీ ఇక్కడ సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటించినప్పుడు వారికి దేవుడు వారికి శక్తినిచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న 4వ వచనంలో 5వ వచనంలో, ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల, కొన్ని దినాల వరకు ఎవడు హాని చేయడు, ఉద్దేశిస్తే అగ్ని వెడలి వారి శత్రువును దహించి వేస్తానని పవర్ ఇచ్చాడు దేవుడు. అయితే కొన్ని దినాలు వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రవచించు దినములు వర్షింపకుండా, అంటే వాళ్ళకి ప్రవచనం ఇచ్చాడు. ఆ ప్రవచనాన్ని ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత అగాధం నుండి వచ్చిన క్రూర మృగము ఏం చేసిందంటే వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపివేసింది. కాబట్టి ఇప్పుడు వారు అక్కడ ఉన్నట్టుగా మనకి ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తుంది. ఎన్ని దినాలు అంటే 3.5 దినాలు వారు అక్కడ ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఆ స్థలము 8వ వచనంలో అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడినని చెప్తున్నారు. తర్వాత 9వ వచనంలో 3 దినాలన్నర వారి శవములు చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు, ఈ 2 ప్రవక్తలు అని చెప్తూ వీరి విషయం రాస్తూ ఉన్నాడు. రాసి ఇప్పుడు మనం చదువుకున్న వచనం చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఆ 3 దినములు నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. అందుకే క్రైస్తవ యొక్క నిరీక్షణ ఎంత గొప్పదో, క్రైస్తవ యొక్క భక్తి ఎంత గొప్పదో మనకి ఈ వచనం చూస్తే కనబడుతుంది. అంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ ప్రయోజనమని బైబిల్ చెప్తుంది. ఆత్మ ప్రయోజనము. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనక. దేవుని యొద్ద జీవాత్మ ఉంది. అందుకే దుష్టుడు ఈ జీవాత్మను ఎటువిట్టైనా సరే ఈ ఆత్మ పరలోకానికి వెళ్లకుండా వారు రకరకాలుగా శోధనలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తీసుకొస్తాడు. అందుకే క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి. ఫస్ట్ దేవుని నమ్మాలి, రెండోది దేవుని విశ్వసించాలి, అంటే విశ్వాసం ఉంచాలి. అది ఏమైనా పర్వాలేదు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, కష్టాలైనా పర్వాలేదు. ఇవి 2 ఎవరైతే నమ్మడము, విశ్వాసం కలిగి ఉంటారో
దేవుడు మూడోది ఏంటంటే నిరీక్షణ కలిగిస్తాడు మన జీవితంలో. నిరీక్షణ అంటే ఎదురుచూపు. ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టము, ఈ వ్యాధి నన్నేమీ చేయలేవు అని వాళ్ళు నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటారు. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసం ఏం చేస్తుందంటే మనము ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆయుషిస్తున్నాడో అంతవరకు మనం ఉంటాం. ఒకవేళ అది ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు జీవాత్మను తీసుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. 11వ వచనంలో మనం చూస్తున్నప్పుడు కనబడుతుంది. ఇప్పుడు 12వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విన్నారు. చూసారా, పరలోకానికి ఎక్కిరండి అని దేవుని స్వరము వాళ్ళు చెప్పింది వింటున్నారు. మనం వింటున్నావా? దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావా? పెడచను పెడుతున్నావా? ఆదివారం మందిరానికి వస్తున్నావా? ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? ఇంట్లో వాక్యం చదువుతున్నావా? చూడండి, వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుండి అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని. ఎంత అద్భుతం చూడు, వారు విన్నారు. ఇప్పుడు వినేమవుతుందంటే విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి. రేపు నీవు కూడా అంతే. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తును నమ్మాలి, యేసుక్రీస్తును విశ్వాసం కలిగి ఉండాలి. ఉంటున్నప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రభువారు పరలోకానికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అది ఎఫెసీ సంఘానికి ఈ మాటలు రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాట మీ ముందుకు తీసుకొస్తాను. 2వ అధ్యాయములో ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైనదో. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడితిరి, గానిది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అంటాడు. చూసారా, అంత అద్భుతమైన దేవుడు. కాబట్టి పరలోకానికి వారు వెళుతుండగా వారి శత్రులు చూసిరి. ఎవరు వీళ్ళు? ఏలియా, అనుకు. ప్రార్థన. కనతండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. ఈ లోకము, ఈ శరీరము, ఈ కుటుంబము, ఈ సంపద తాత్కాలికమైంది, నిష్ప్రయోజనము. ఆత్మ ప్రయోజనకరమైంది. పరలోకము నిత్యము ఉండేది. శాశ్వతమైన లోకంలో మమ్మల్ని తీసుకుపోవడానికి 2వ రాకడ మీరు వస్తున్నారు. వీళ్ళని ఏ రీతికైతే మీరు పిలిచారో మమ్మల్ని కూడా పిలవడానికి మీరు వస్తున్నారు. కాబట్టి మేము నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ కలిగి మీ మీద ఆధారపడే కృపను దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.